ఉత్తరప్రదేశ్ మేము పోయి వచ్చాం. మన జైలుకి వెళ్ళి వాళ్ళందరినీ 100 మందిని కలిసి అందరితో ప్రార్థన చేసుకుని నేను కూడా ప్రార్థన చేసి వచ్చాను. వీడియో పెట్టాను చూడండి. జస్ట్ సువార్త కరపత్రిక ఇస్తే 10 సంవత్సరాలంట, 10 లక్షలంట. మరి మన రాష్ట్రంలో పెట్టని గ్యారెంటీ ఏముంది? మనకు కూడా బీజేపీ సపోర్టేగా. అందుకని సమయం ఉన్నప్పుడే చెయ్యండి. దేవుడు చెప్పాడు, పగలున్నంత వరకు ఆయన పంపిన వారి క్రియలు చేయాలి. రాత్రి రాబోతుంది, అప్పుడు ఎవడనో దేవుడి పని చేయలేడు. వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనకు అవకాశం ఉంది సువార్తను ప్రకటించి మన సంఘాన్ని నింపుకునేంత. మన సంఘానికి రాకపోయినా పర్లేదు, సువార్తను ప్రకటించాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. మళ్ళీ చీకటి రాబోతుంది. ఏ రోజు ప్రభుత్వం మారిందో, ఏ రోజు ఏ చట్టం వచ్చిందో తెలియదు. అప్పుడు ఎవరు సువార్త చెప్పలేదు. అవకాశం ఉన్నప్పుడే చెప్పాలి. ఈ భూమి మీద నా భార్య, నా పిల్లలు, నా బట్టలు, నా ఇల్లు, నా ఆస్తి, బయట కుక్క కూడా బ్రతుకుతుంది, అడుగుకుని అడుగులో బ్రతుకుతున్నాడండి. మనమంటూ దేవుడి పిల్లలు ఏర్పరచబడినప్పుడు మన కుటుంబం కాదు, దేవుడు మన కోసం చనిపోయాడు. దేవుడి కోసం మనం ఏం చేయాలన్న పక్కన బ్రతకాలి.